గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభా. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో దోస్తీ, పంజాబ్లో కుస్తీ, ఆప్ కాంగ్రెస్లది ద్వంద్వ నీతన్న మోడీ. అధికారంలోకి వస్తే అగ్నివీర్ను తీసేస్తాం, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తామన్న రాహుల్. బిబవ్ కుమార్ కు 5 రోజుల కస్టడీ, కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు. సింగపూర్లో మరోసారి కరోనా కలకలం, 25,000 కేసుల నమోదు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ, హర్యానాల్లో చీపురుకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే ఏదైనా చేసే ముందు శత్రువులు 100 సార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ దని విమర్శిస్తూ జీపు స్కామ్ ఆ పార్టీ హయాంలో జరిగిన మొదటి కుంభకోణమని చెప్పారు. గతంలో బాంబుల చేత పట్టిన పాకిస్తాన్ ఇప్పుడు అదే చేతులతో యాచిస్తోందని గుర్తు చేశారు. मैं आपके लिए और आपके बच्चों के उज्जवल भविष्य के लिए जी जान से खप रहा हूं. समाज जीवन का स्वाभाविक क्रम है कि हर परिवार, घर का हर मुखिया अपने वारिस के लिए सोचता है, योजना बनाता है और कुछ करता भी है. मुझे तो वो भी नहीं करना है. मेरा कोई वारिस नहीं है. अगर मेरा कोई वारिस है तो आप ही मेरे वारिस हैं. 140 करोड़ देशवासी वही मेरे वारिस हैं. और इसलिए मैं आपके लिए ही दिन रात मेहनत कर रहा हूं. मेरा पल पल आपके लिए, मेरा पल पल देश के लिए. దేశ ప్రజల భవిష్యత్తు అయిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి పనిచేస్తుందని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ పోల్ ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేస్తామని, జీఎస్టీని సరళీకరిస్తామని అన్నారు. బడా వ్యాపారవేత్తలకు బదులు చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని అన్నారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లతో కూడిన లిస్టును తయారు చేస్తున్నట్లు చెప్పారు. వారికి తొలి ఉద్యోగం హక్కుగా కల్పిస్తామని, ఏటా 1 లక్షల పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. ఇక బీజేపీ వాళ్ళు 5 కిలోల రేషన్ ఇస్తే తాము 10 కిలోల రేషన్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్న దానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించినందుకే అని తెలిపారు. సోదరుడైన రాహుల్ గాంధీతో పాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. తాను గత 15 రోజులుగా రాయ్ బరేలీలో ప్రచారం చేస్తున్నానని, గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అందుకే మేము ఇంటికి వచ్చి వారిని కలిసి మాట్లాడాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేమని అన్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాపై దాడి కేసులో ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిబవ్ కుమార్ కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఆప్ ఎంపీపై దాడి జరిగిందని, ఆమె షర్ట్ బటన్లు తొలగించినట్లు ఉందని, సీఎం నివాసం నుంచి తమకు కొంత సీసీటీవీ ఫుటేజ్ కూడా లభించిందని పోలీసులు చెప్పారు. బిబవ్ ఫోన్ పాస్వర్డ్ అడిగినా అతడు ఇవ్వలేదని అన్నారు. ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఫోన్ ఫార్మాట్ చేశాడని ఆరోపించారు. అయితే తన ఫోన్ హ్యాంగ్ కావడంతో ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్లు బిబవ్ చెప్పినట్లు తెలిపారు. ఇక ముంబైలో నిపుణుల సాయంతో బిబవ్ సమక్షంలో అతడి ఫోన్ అన్లాక్ చేయాల్సి ఉందని, కాబట్టి కస్టడీకి ఇప్పించాలని కోరారు. ఎంపీపై దాడికి గల కారణాలు వెలికి తీసేందుకు బిబవ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బిబవ్కు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్ పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని దేవేగౌడ తెలిపారు. ఇక తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజ్వల్ వివాదంపై తొలిసారి స్పందించారు. మా కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగింది. కుట్రలో అనేక మంది పాత్ర ఉంది. లోక్సభ ఫలితాల తర్వాత మాట్లాడుతూ అని దేవేగౌడ అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తమ ఇళ్ల దగ్గర నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూతులకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓట్లు వేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మే 24 వరకు జరగనుంది. ఇక అన్సారీ గురువారమే ఓటు వేయగా, శుక్రవారం మన్మోహన్, మనోహర్ జోషి, అద్వానీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. శనివారం సాయంత్రం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గం భావించింది. ఇందుకు సంబంధించి అజెండాను కూడా సిద్ధం చేసింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతి కోరింది. కానీ అనుమతి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సచివాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఈసీ నుంచి అనుమతి వచ్చాక కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక సోమవారంలో ఈసీ అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి అనుమతి కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి రావచ్చునని మధ్యాహ్నం నుంచి మంత్రులు, అధికారులు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు కార్యాలయాలకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో కేబినెట్ భేటీ జరగలేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంకి వినతి పత్రం అందజేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో సీఎంని కలిశారు. పంటల కొనుగోలుపై తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలన్నారు మహేశ్వర్ రెడ్డి. వానలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా ప్రభుత్వం అది అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇక రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని తెలిపారు. మిగిలిన రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరామని తెలిపారు మహేశ్వర్ రెడ్డి. దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి కోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు. మరి
కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులు పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లను ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిచి చేసి వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రేపటి నుంచి కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విదేశీ విహారానికి ప్లాన్ చేశారు. సుమారు 2 నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఆయన విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ బయలుదేరి వెళ్లి 6 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యాదాద్రి పంచ నరసింహుల దైవారాధనలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఏ భాస్కర్ రావు తెలిపారు. అర్జిత పూజలతో పాటు బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు. మరోవైపు సీనియర్ సిటిజన్లకు ప్రతి మంగళవారం ఉచితంగా దైవ దర్శనం చేసుకునే అవకాశాన్ని జూన్ నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు 1 గంట పాటు ఈ దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులంతా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని పైన చెప్పినట్లుగా వచ్చి ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు. మరోవైపు వేసవి నేపథ్యంలో రోజు రోజుకు యాదాద్రికి పోటెత్తుతున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తరలి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల హవా కొనసాగుతోంది. గతంలో కేవలం క్రికెట్ పైనే బెట్టింగ్ వ్యవహారాలు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏపీలో జరిగిన ఎన్నికలపైనే బెట్టింగ్ రాయుళ్ల మధ్య చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ అభ్యర్థులు ఎవరు అనే దానిపై జరిగిన బెట్టింగ్ వ్యవహారం కాస్త ఎలక్షన్ రిజల్ట్ పైనే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు వినికిడి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు అందిస్తారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి మాట ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే జూన్ 4వ తేదీన విడుదల కానున్నటువంటి ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లాది రూపాయల బెట్టింగ్లు ఏపీ ఎన్నికలపైనే పెట్టుబడి పెట్టున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు ముఠా అయితే బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలోని ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు కూడా ఏదైతే కాయ్ రాజా కాయ్ బెట్టింగ్ ఉందో గతంలో పల్లెటూరుకు సంబంధించినటువంటి ఆ పండగ వాతావరణం లేదా ఏదైనా అక్కడ జరిగేటటువంటి ఏదైనా యాత్రకు సంబంధించిన కానీ లేదా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కానీ కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు అయితే నిర్వహించేవారు. ముఖ్యంగా ఇంటికి వచ్చేటటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు నిర్వహించేవారు. అందులో కూడా పాల్గొని అయితే గెలిచేవారు లేదా ఓడేవారు. కానీ ప్రస్తుతం ఏపీ ఎన్నికలంతా కూడా హీట్ ఎక్కించిన పరిస్థితి అయితే ముఖ్యంగా నెలకొన్నాయి. ఎందుకంటే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులంతా కూడా ఒకరికి ఒకరు నువ్వా నేననే ధీటుగా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అభ్యర్థులు కూడా
ఓట్లు సో చాలా కీలకంగా ఓటర్లంతా కూడా అందులో పాల్గొని ఎన్నికలకు సంబంధించి ఓట్లు అయితే వేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ దాదాపు 23 రోజులు గడువు ఇటు ఎన్నికలకు సంబంధించి ఇవ్వడంతో ఎప్పుడైతే అభ్యర్థుల్లో ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఎవరు గెలుస్తారనే అంశంపైనే ఎటు తేల్చుకునే పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలంతా కూడా తాము గతంలో చేసిన మంచి పని కానీ లేదా ప్రస్తుతం ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి కానీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ద్వారా అధికారంలోకి వస్తామంటూ వీరు ధీమాగా వ్యక్తం చేస్తున్నప్పటికీ అటు అధికార ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన నవరత్నాలతో పాటు మరోమారు తనను గెలిపిస్తే నవరత్నాలు ప్లస్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తాము కూడా వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటూ చెప్తున్నారు. అయితే వంగా గీత కూడా చాలా ధీమాగా ఉన్నారు. వంగా గీతాని గెలిపిస్తే రెండోసారి అధికారంలోకి వచ్చినట్టే తప్పకుండా డిప్యూటీ సీఎం చేస్తామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పిఠాపురం జరిగినటువంటి సభలో ఏదైతే సభ ఉందో ఆ సభలో వెల్లడించడంతో ఇటు ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విశాఖకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకరిపైన ఎవరు గెలుస్తారనే అంశంపైన ఎక్కువగా పోటీతత్వం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ గ్యాంగులు కూడా ఎక్కడికక్కడ బెట్టింగ్లు కాసే పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ రాజ్యాలు ఎక్కడికక్కడ కోట్లాది రూపాయలు బెట్టింగ్ అయితే కాస్తూ ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం తరఫున కూటమి పార్టీకి సంబంధించి ₹1 బెట్టింగ్ చేస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ₹5 ఇస్తామంటూ కూడా సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. 2 కోట్లు తనకు ఉన్నటువంటి 20 ఎకరాలని విడిచిపెట్టేస్తాను, ఎవరైనా దమ్ముంటే బెట్టింగ్ రండి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే సవాల్ విసురుతున్నారు. జూన్ 4వ తారీఖున ఎవరి భౌతవ్యం ఏంటనేది కూడా తేలిపోనుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలన్నీ భద్రపరిచిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈవీఎంలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటర్స్లో ఈవీఎంలు అయితే భద్రపరచడం జరిగింది. 24 సెంటర్స్ నుండి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో 23వ తేదీన కానీ లేదా 24వ తేదీన అత్యంత భద్రతా బలగాల మధ్య ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ కేంద్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ వారి యొక్క భౌతవ్యాన్ని కూడా తెరవనున్నారు. అయితే ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు అధికారంలో రాబోతున్నది అనేది ఇప్పటికి కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా కూడా లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాయ రాజా కాయ బెట్టింగ్లో జరుగుతున్న వ్యవహార శైలి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ విశాఖ నుండి. మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పల్నాడు ఘటనలు జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకట్రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్ మీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు సార్? ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు?
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పిలుపునిచ్చారు. ఈ నెల 20న కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధిస్తే విద్యావంతులకు మేలు జరుగుతుందన్నారు. మన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. ఈ ఎన్నిక అనేది ఉప ఎన్నిక కాబట్టి దయచేసి అందరూ విన్నారు. ఎన్నిక అనేది ఉప ఎన్నిక కాబట్టి మరి ఈ ఉప ఎన్నిక అనేది అన్ని చోట్ల ఉండదు. మన వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ 3 ఉమ్మడి పాత జిల్లాల పరిధిలోని ఈ ఎన్నిక అనేది జరుగుతూ ఉంది. మన అభ్యర్థి ఈయన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కనిపిస్తున్నారు అందరికీ. ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మరి వీరు పోటీ చేస్తూ ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే ఓటర్ లిస్టు నాయకుల వరకు వచ్చింది. అది గ్రామ పంచాయతీల వారీగా వార్డుల వారీగా డివైడ్ చేస్తున్నారు. మనము అందరికీ సంబంధించిన ఎన్నిక కాదు కాబట్టి ఓన్లీ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో, డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి దయచేసి నాయకులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆ ఓటర్ అనే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు, అన్ని ఇళ్లలో ఉండరు కాబట్టి ఆ ఓటర్ని పర్సనల్గా కలిసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఏదైతే మన మీద నమ్మకంతో మరి 12,000 ఓట్లు మన ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 12,000 ఓటర్లని ఏ విధంగా కలవాలి, ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, అలాగే 20వ తారీఖున మన కొత్తగూడెంకి శ్రీ కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా మనము వారు వస్తున్నటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవాలనేది దయచేసి రేపు మరి మండలాల వారీగా మన బయ్యారం మండలము ఉదయం 9 గంటలకు వస్తారన్న మన కేసీఆర్. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోతోంది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నగర ప్రణాళికపై చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీగా మారి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేకపోతున్న నగరపాలక సంస్థపై స్పెషల్ స్టోరీ. నగరంలో వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువల నిర్మాణం. కాలానుక్రమంగా పంట కాలువలు కాస్త మురుగు కాలువలుగా మారిన వైనం. చెత్త పూడికలతో నిండిపోవడంతో నగరమంతా దుర్వాసన. విశాలమైన నెల్లూరు నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పూర్వీకులు పెన్నా నది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మించారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. కాలానుక్రమంగా పంట కాలువలు కాస్త మురుగు కాలువలుగా మారాయి. చెత్త పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అధికారులు, కార్పొరేషన్ పాలకులకు ఆలోచన లేని కారణంతో పంట కాలువలన్నీ మురుగు కాలువలుగా మారాల్సి వస్తున్నాయి. నెల్లూరు నగరంలోని 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం. ఆక్రమణల కారణంగా వర్షం వస్తే చెరువులను తలపిస్తున్న కాలనీలు. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు. నెల్లూరు నగరంలో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లక నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షపు నీటితో కాలనీలు కాస్త చెరువులుగా తయారయ్యాయి. పంట కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో కార్పొరేషన్లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్గంధంగా మారుతున్న నగరం. దోమలు అధికంగా ఉండటంతో రోగాల బారిన పడుతున్న నగరవాసులు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనపై దృష్టి సారించాలంటున్న స్థానికులు. కాలువలు ఆక్రమించి భవనాలు నిర్మించడంతో నీరు బయటకు పోయే మార్గం లేక నగరం మునకకు గురి అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో నగరం దుర్గంధంగా మారిందని స్థానికులు తెలిపారు. దోమలు అధికంగా ఉండటంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగరవాసులు మొరపెట్టుకుంటున్నారు. భూగర్భ మురుగు కాలువలుగా మార్చాలనే ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అట్టకెక్కించారని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. మన నెల్లూరులో అంటే ఏ నగరానికి ఉన్నాయో లేవో తెలియదు కానీ మన నెల్లూరులో ఒక అండర్ గ్రౌండ్కి సంబంధించి
డ్రైనేజ్ వ్యవస్థని మనం వాడుకోవటం లేదు, వాడుకోకపోవడం కంటే ఉపయోగించుకోవటం లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పైపులు కూడా నిర్వీర్యం, అంటే వాటిని వాడుకోకపోవటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం పంట కాలువల్లో, అంటే మన డ్రైనేజ్ వ్యవస్థ యొక్క పైప్ లైన్లన్నీ కూడా పంట కాలువల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తున్నాం ఇదివరకు ఎప్పుడైనా కారు వేసుకున్న బండి వేసుకున్న సైకిల్ లేవులే అనుకోండి, వెళ్ళినప్పుడు మనం పొలంలో నీళ్లు పారుతుంటే అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయని ఇలా చేత్తో తీసుకుని తాగేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే టౌన్లోనే కాదు, పల్లెటూళ్ళల్లో కూడా లేదు. ఎందుకంటే ప్రతి దగ్గర డ్రైనేజీ పైపులు లీక్ అయి ఉన్నాయి. తాగునీరు కూడా మనం ప్రతి ఒక్కళ్ళు 10 రూపాయలు వాటర్ క్యాను, 5 రూపాయలు వాటర్ క్యాను. మన దరిద్రం ఏంటంటే అవి కూడా ఎక్కడా సూచించలేదు. మన నెల్లూరులో ఒక 100 పాయింట్లు చూసుకుందామండి తాగునీరు, ఎక్కడా కూడా సరైన ప్రామాణికాలు లేవు, సరైన ఆఫీసర్ చెక్ చేయట్లేదు. ఏడో దగ్గర ఆయన పైప్ పట్టుకుంటాడు, అవి ఫిల్టర్ చేస్తున్నాడు, ఒక కెమికల్ కలుపుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు, తాగుతున్నాడు. ఈరోజు ఆరోగ్య సమస్య కూడా, మోకాల నొప్పులన్నీ కూడా ఆర్ఓ వాటర్ మరి చూస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు 100లో 70% కూడా ఆర్థో డాక్టర్ని సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు షుగర్ ఎక్కువ వ్యాధి ఉండేది, ఇప్పుడు మోకాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళ వల్లే వస్తున్నాయి. మనం చూస్తున్నాం నెల్లూరు పెన్నా బ్యారేజ్ నుంచి సర్వేపల్లి కాలువ దాకా కూడా ఆ డ్రైనేజీ పైపులు మొత్తం లాగడం జరిగింది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా పెళ్ళి ఏదైనా జరిగినప్పుడు పెద్ద కళ్యాణ మండపాలు అయితేనేమి, ఎక్కడెక్కడైనా సభలు పెడితే ఈ యొక్క వేస్టేజ్ మొత్తం, అంటే డ్రైనేజీ వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా వాటిలో కలిపేస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన నీరు అనేది మనకు అందుబాటులో లేదు. అసలు నెల్లూరు నగరం మొత్తం మీద కూడా ఎక్కడా కూడా నీటి వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సరైన పైప్ లైన్స్ కానీ లేవు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు నగరంలో చెరువు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నెల్లూరులో కలెక్టరేట్ కాడ నుంచి డైకాస్ రోడ్డు వరకు ఉండే ఈ మురుగునీరు సంబంధించిన వచ్చే పైపుల్లోంచి వచ్చిన వ్యర్థ వాటర్ అంతా చెరువులో కలుపుతున్నారు. దీనివల్ల చెరువులో నీరు కలుషితమైపోతుంది. దాని నీరు వాడిన వారందరికీ రోగాల పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఈ వచ్చిన మురుగునీరు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు దాంట్లో కలుపుతున్నారు అన్న విషయం మీద చర్యలు తీసుకోవాలి. దయచేసి ఆ నీటిలో చెరువులో ఎటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ని కలపకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నెల్లూరు వాసిగా. దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులకు సంబంధించి వీళ్ళందరూ ఆ యొక్క చెరువులో ఎటువంటి కలుషిత నీటిని కానీ డ్రైనేజ్ నీటిని కానీ కలపకుండా చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నాను. జై హింద్. 10 ఏళ్ల చరిత్ర కలిగిన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. నగరాభివృద్ధిలో కీలకమైన డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ సమస్యలు తీరవు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలి. డ్రైనేజీ పారుదలలోని లోపాలపై దృష్టి సారించాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే నగరవాసుల సమస్యలు తీరుతాయి. తెలంగాణలో మే 2వ వారం నుంచి వర్షాలు ఊపందుకున్నాయి. వానలతో రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. మొన్నటి దాకా ఎండలతో టాటెత్తించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడ్డాడు. జూన్ 5న తరువాత తెరపించే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అమెరికాలో పనిచేయాలనుకునే ప్రతి భారతీయుడు సాఫ్ట్వేర్ రంగానికే తొలి ప్రాధాన్యమిస్తాడు. అయితే గడిచిన 8 ఏళ్లలో H1B వీసా దరఖాస్తులను ప్రముఖ భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 56% తగ్గించేశాయి. ఇక 2015 ఆర్థిక సంవత్సరంలో 15,166 దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా 2023 నాటికి ఇది 6,732కు పడిపోయిందని అమెరికా మేధో సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ వెల్లడించింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలు గడిచిన 10 ఏళ్లుగా అక్కడి టెక్ నిపుణులనే ఉద్యోగులుగా చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆటోమేషన్, AI వాడకం పెరిగింది. ఉద్యోగుల జీవన వ్యయానికి ఎక్కువ మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వెరసి H1B వీసా దరఖాస్తులను కంపెనీలు తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
కరోనా మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ మధ్య కాలంలో 25,900కు పైగా కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరారు. కొత్తగా కోవిడ్ ఉధృతి మొదలవుతోందని, అది క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 4 వారాల్లో అది గరిష్ట స్థాయికి చేరవచ్చని తెలిపారు. నిత్యం దాదాపు 250 మంది కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు ఆంగ్. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఇక అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని సూచించారు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.